చారిత్రక ఘట్టానికి గ్రేటర్ విశాఖ వేదికైంది. ఈ నెల 21న జరిగే ఇంటర్నేషనల్ యోగా డే కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ రానున్నారు. యోగాంధ్రను రికార్డు స్థాయిలో నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా వేడుకలు జరుపుతోంది. ప్రధాని పర్యటన, లక్షల మంది జన సమీకరణతో భద్రత, రవాణా కీలకంగా మారాయి. ఆర్కే బీచ్ రెడ్ జోన్ పరిధిలోకి చేర్చారు. పోలీసుల నిఘా మరింత విస్తృతం చేశారు. 10,000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక ఎస్పీజీ పర్యవేక్షణలోకి వెళ్లింది. ఆక్టోపస్ బలగాలను మోహరించారు. బాంబ్ స్క్వాడ్ అణువణువు తనిఖీ చేస్తోంది. 2,000 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. విశాఖ యోగాంధ్ర డే వేడుకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మరో చారిత్రక ఘట్టానికి విశాఖపట్నం వేదికైంది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న నేపథ్యంలో విశాఖకు సంబంధించినంత వరకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రికార్డు స్థాయిలో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇందుకోసం 5 లక్షల మందికి పైగా జన సమీకరణను లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 326 కంపార్ట్మెంట్లు ఎక్కడైతే ఆర్కే బీచ్లో ప్రధానమంత్రి యోగా చేస్తారో ఈ యోగా చేసే వేదిక దగ్గర నుంచి భోగాపురం వరకు మొత్తం 326 కంపార్ట్మెంట్స్ను ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లోనూ 1000 మంది వరకు ప్రజలు ఉండబోతున్నారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మారబోతోంది. ఇక్కడ కేవలం డిఫెన్స్ సిబ్బంది లేకపోతే వివిధ స్పోర్ట్స్లో మెడల్స్ సాధించిన స్పోర్ట్స్ మెన్లు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఓవరాల్గా ఈ 326 కంపార్ట్మెంట్లను ఒక్కొక్క కంపార్ట్మెంట్కు 1000 మంది చొప్పున ప్రజలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ లెక్కన 3,26,000 మంది నికరంగా డైరెక్ట్గా కంపార్ట్మెంట్లోకి వస్తారు. వీరు కాకుండా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో మరో 25,000 మంది భాగస్వాములు అవుతారు. ఓవరాల్గా 5 లక్షల మందితో ఒక రికార్డు స్థాయిలో ఈ ఉత్సవాలను నిర్వహించాలి. యోగా డేను విశాఖ నుంచి ప్రమోట్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇందుకోసం ఒక డిక్లరేషన్ను కూడా విశాఖపట్నంలో తీసుకోబోతోంది. భద్రతా పరంగా ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులంతా కూడా వస్తున్న కారణంగా భద్రతాపరమైన చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఇప్పటికే ఆర్కే బీచ్ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. డ్రోన్లు సహా ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏటిని కూడా ఫ్లై కాకుండా ఆంక్షలు విధించారు. ఇక ఎస్పీజీ మరికొద్ది గంటల్లోనే తన ఆధీనంలోకి ఈ ప్రాంగణాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని సెక్యూరిటీ అనేది చాలా కీలకం కాబట్టి భద్రతను మరింత పటిష్టంగా అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి ఎక్కడైతే వేదిక పైన ఉంటారో ఆ వేదికకు సంబంధించిన తనిఖీలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. మరోవైపు ఎస్పీజీ అధికారులు కూడా సంపూర్ణ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. భద్రతకు సంబంధించినంత వరకు చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం భావిస్తోంది. 10,000 మందికి పైగా పోలీసులు ఈ విధుల్లో పాల్గొబోతున్నారు. మొత్తం అనుక్షణం అంటే ప్రతి క్షుణ్ణంగా ప్రతి అంగుళము తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే డయాస్ దగ్గర ఉందో డయాస్ ప్రాంగణం కావచ్చు, లేకపోతే ఈ స్ట్రెచ్ ఏదైతే ఉంటుందో భోగాపురం వరకు ఉన్న స్ట్రెచ్లో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తోంది. పూర్తిగా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్రత్యేక బృందాలు ఈ విశాఖపట్నం మొత్తం మోహరించాయి. ఒక విధంగా విశాఖ నగరం అంతా కూడా పోలీసు సర్వేలెన్స్ పరిధిలోకి వచ్చేసింది. 2,000 పైన సీసీ కెమెరాలు అనుక్షణం ఇక్కడ జరిగే కార్యకలాపాలు కావచ్చు, విశాఖ నగరానికి ఇన్ అండ్ అవుట్స్ను చెక్ చేయబోతున్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ యోగా డే కోసం ఏర్పాటు చేశారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ మొత్తం కొనసాగబోతోంది. ఒకవైపు భద్రత, మరోవైపు జన సమీకరణ. యోగా డే వేడుకలు విజయవంతం అవడానికి కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిర్దేశించిన ప్రాంగణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంగణాలకు ఏ విధంగా చేరుకోవాలనే దాని మీద కూడా సైనేజ్ బోర్డ్స్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, కంపార్ట్మెంట్లో ఎవరు ఉండాలనే దాని మీద కూడా ఇప్పటికే స్పష్టత